నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎన్డీఏ సభలు కలకల, వైకాపా సభలు వెలవెల. జగన్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధమన్న చంద్రబాబు. జగన్ రుణం తీర్చుకోవాలని సీఎస్ డీజీపీ ప్రయత్నం. పింఛనర్లను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఈసీకి కూటమి ఫిర్యాదు. వైఎస్ఆర్ జగన్ పాలనకు పోలికే లేదన్న షర్మిల. ఏం మేలు చేశారని వైకాపాకు ఓటేయాలని నిలదీత. పాపాలు చేసిన వారిని తొక్కిపడేయండి. క్రైస్తవులకు బ్రదర్ అనిల్ కుమార్ పిలుపు. భాజపా ఉన్నంత వరకు రిజర్వేషన్లను ఎవరూ ముట్టుకోలేరు. దేశ ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని అమిత్ షా విమర్శ. రాయలసీమలో 102 ఇరిగేషన్ ప్రాజెక్టులను రద్దు చేసిన దుర్మార్గుడు జగన్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని కర్నూలు జిల్లా కౌతాలో నిర్వహించిన ప్రజాగళం సభలో మండిపడ్డారు. తాగునీరు ఎక్కడుంటే అక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. అక్కడ కాలేజీలు వస్తాయి, స్కూల్స్ వస్తాయి, పిల్లలు బాగా చదువుకుంటారు, వ్యవసాయం బాగుంటుంది. ఈ నియోజకవర్గంలో 80,000 మంది వేరే ప్రాంతాలకు వలసబోతున్నారంటే బాధవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఈ కౌతాళం బస్ స్టాండ్ లో మీకు చెప్తున్నా, నా ప్రాధాన్యత కౌతాళం నుంచి వేరే ప్రాంతానికి వలస పోకుండా వేరే ప్రాంతాల నుంచి పనికి ఇక్కడ వచ్చేట్టుగా చేస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా. దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇప్పుడు ఒక్కసారి చూస్తే రాయలసీమలో 102 ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని రద్దు చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆర్డీఎస్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కి 1955 కోట్లు ఖర్చు పెడితే ఇస్తే ఖర్చు పెట్టిన వ్యక్తి 1 ఎకరాకు నీళ్లు ఇవ్వని వ్యక్తి. వేదావతి లిఫ్ట్ ఇరిగేషన్ కి జీవో నెంబర్ 77 ద్వారా 1942 కోట్లు ఇస్తే పంప్ హౌస్ కెనాల్ పనులు ప్రారంభిస్తే అవి కూడా నిలిపేసిన వ్యక్తి ఈ సైకో. ఇదే కాదు, గుండ్రేవల ప్రాజెక్టు 2015లో డిపిఆర్ సిద్ధం చేసి కొడుమూరులో నేను ప్రారంభించాను, అది కూడా నిలిపేశాడు. గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గాలి వదిలిపెట్టాడా లేదా? 12 లిఫ్ట్లు నాశనం చేశాడా లేదా? పులికనమ లిఫ్ట్ ఇరిగేషన్ నేనే పూర్తి చేశాను. ఆ రోజు వెనకబడ్డాడు పాపం తిక్కారెడ్డి గారు, ఆ రోజు పూర్తి చేశాం. దీంతో పాటు కుమ్మలూరు లిఫ్ట్, వల్లూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పూర్తి చేశాం. అవన్నీ నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. 90% డ్రిప్ ఇరిగేషన్ తో నేను పరికరాలు ఇచ్చానా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు వస్తున్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను చూసింది మీ జీవితాల్లో వెలుగు రావాలని చూశాను, ప్రజలకు న్యాయం చేయాలని చూశాను. విధ్వంసంతో ఈ సైకో మీ జీవితాలను అంధకారం చేశాడు. అందుకే అడుగుతున్నా, ఈ సైకో పోతేనే మీ జీవితాల్లో వెలుగు వస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా. జరుగుతున్న ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావని, వచ్చే 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించేవని అన్నారు. కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతా ఉంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ అయితే మనది ఇంటింటికి మంచి చేసి, అభివృద్ధి చేసి ఆ పాలన చూపిస్తా ఉన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా
ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపే, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు, మళ్ళీ మోసపోవటము అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. తిరుపతి జిల్లా వెంకటగిరిలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా పట్టణంలో పలు రోడ్లు బ్లాక్ చేశారు. దీంతో రాకపోకలు సాగించలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. జగన్ హెలిప్యాడ్ దిగి సభాస్థలికి వెళ్లే మార్గమంతా పోలీసులు బ్యారికేడ్లు అడ్డంగా పెట్టారు. దీంతో కాశీపేట నుంచి రైల్వే స్టేషన్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ రద్దీ వల్ల వెనుదిరుగుతున్న పలువురు వాహనదారుల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పలుచోట్ల వాహనదారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో జగన్ ప్రసంగానికి ముందే జనం సభ నుంచి జారుకున్నారు. సీఎం జగన్ సభ కోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వైకాపా నాయకులు జనాన్ని తరలించారు. అయితే వచ్చిన జనం ముఖ్యమంత్రి వెంకటగిరిలో జగన్ ప్రసంగాన్ని వినకుండానే వెళ్లిపోయారు. సీఎం జగన్ పర్యటన అనగానే చెట్లు నరికేయడం, కాన్వాయ్ వెళ్లే మార్గంలో విద్యుత్ తీగలు కత్తిరించేయడం, విద్యుత్ సరఫరా నిలిపివేయడం రివాజుగా మారింది. తాడిపత్రిలో జగన్ పర్యటన సందర్భంగా ప్రకృతి విధ్వంసం చేసి ప్రజలను కష్టాలకు గురిచేశారు. ఎన్నో ఏళ్లుగా తాడిపత్రి మున్సిపాలిటీలో అక్కడి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో చెట్లను పెంచితే జగన్ పర్యటనకు వస్తున్నారని నీడనిచ్చే పచ్చదనంపై గొడ్డలి వేటు వేశారు. హెలిప్యాడ్ నుంచి జగన్ కాన్వాయ్ వెళ్లే మార్గంలో రెడ్డివారిపాలెంలో విద్యుత్ వైర్లు తొలగించడంతో పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తాడిపత్రి గాంధీ కూడలిలో జగన్ రోడ్ షో నిర్వహించగా ఆయన వస్తున్న మార్గంతో పాటు రోడ్ షో చుట్టుపక్కల కాలనీలకు విద్యుత్ సరఫరా ఆపేశారు. జగన్ రోడ్ షోకు 3 గంటల ముందు నుంచే ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి వాహనదారుల్ని మండుటెండలో ముప్పుతిప్పలు పెట్టారు. ఆదివారం కావడంతో చేపలు, మాంసం విక్రయించుకునే చిరు వ్యాపారులు తాడిపత్రి ప్రధాన రోడ్డు పొడవునా నేలపై కూర్చొని విక్రయించుకుంటారు. పోలీసులు అత్యుత్సాహంతో చిరు వ్యాపారుల ఉపాధిపై గండికొట్టి ఇబ్బందుల పాల్చేశారు. జగన్ కాన్వాయ్ మార్గంలోనూ రోడ్ షోకు 100 మీటర్ల దూరంలోని దుకాణాలన్నింటినీ ఉదయం 8 గంటలకే మూయించారు. రోడ్డు సైడ్ తోపుడు బండ్లపై పండు విక్రయించుకునే చిరు వ్యాపారుల ఉపాధిని గండికొట్టారు. మరోవైపు రోడ్ షోలో జగన్ మాట్లాడుతుండగానే చాలామంది ప్రజలు వెళ్లిపోయారు. జనాన్ని పిలుచుకొని వచ్చిన వారు నిలువరించే ప్రయత్నం చేసినా లెక్క చేయకుండా వెళ్లిపోయారు. లబ్ధిదారులకు ఇళ్ల వద్ద పింఛన్ పంపిణీ చేయకుండా సీఎస్ జవహర్ రెడ్డి అడ్డుపడుతున్నారని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు రామ్మోహన్ మిశ్రాను కలిసి సీఎస్ తీరుపై ఫిర్యాదు చేశారు. గత నెలలో పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించి 33 మంది మరణించడానికి కారణమయ్యారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వైకాపా సేవలో తరిస్తున్నారని, వీరిద్దరూ ఉంటే ఎన్నికలు సజావుగా సాగవని, కావున వారిద్దరిని తొలగించాలని కోరారు. ఈ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇక్కడ ఉంటే ఎన్నికలు సజావుగా సాగవు. జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉంటే ఎన్నికలు సజావుగా సాగవని సాక్ష్యాలతో సహా ఆయనకి ఇవ్వటం జరిగింది. ఈ పోలీసుల వ్యవహార శైలి మీద, పోలీసుల ఘన చరిత్ర, శాంతి భద్రతల్ని వాళ్ళు ఈ 5 ఏళ్లుగా రాష్ట్రంలో కాపాడుతున్న విధానాన్ని క్రోడీకరించి వాళ్ళకు ఒక పెద్ద రిపోర్ట్ ఇచ్చాం. ఎన్నికలు సజావుగా సాగాలంటే వీళ్ళిద్దరినీ ఎన్నికల డ్యూటీస్కి దూరంగా పెట్టాలి, ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయాలని అడిగాం. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి సేవలో తరిస్తున్నారు, వీళ్ళిద్దరూ పునీతులు అవుతున్నారని చెప్పడం జరిగింది. ఆశ్చర్యంగా చూశారు ఆయన కూడా. ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా వీళ్ళ మీద అడిగారు ఆయన. డోర్ టు డోర్ పెన్షన్లో డెలివరీ చేయండి అని అడిగితే అడ్డుకున్నారు చీఫ్ సెక్రటరీ గారు అని చెప్పాం. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చి సాయపడటం ఇష్టం లేదు ఆయనకి. వాళ్ళు ఇబ్బంది పడాలి, వాళ్ళందరూ ప్రతిపక్షాలను తిట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డికి 4 ఓట్లు వేయాలా. అది జవహర్ రెడ్డి గారి ఆశయం, లక్ష్యం. ఏ ముఖ్యమంత్రి అయితే తనని చీఫ్ సెక్రటరీగా చేశారో ఆయన రుణం తీర్చుకోవాలని ఆయన తాపత్రయపడుతున్నారు. 13 సీనియర్ అధికారుల్ని త్రోసిరాజని నన్ను డీజీపీగా చేశారు, ఆయన రుణం తీర్చుకోవాలి ముఖ్యమంత్రిది అని రాజేంద్ర రెడ్డి గారు డీజీపీ. రాష్ట్రంలో 2 హెడ్స్ ఈ రకంగా ఉంటే ఎన్నికలు సజావుగా సాగుతాయా? నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయా? ఇమ్మీడియట్గా వీళ్ళిద్దరిని తొలగించమని చెప్పాం. రాజకీయ కార్యక్రమాల్లో అధికారులు ఎవరూ పాల్గొనకూడదు. కానీ ఈ సీఎం సెక్రటరీ ధనుంజయ రెడ్డి గారు ఆయన అన్నింటికీ అతీతుడు. ఆయన నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే ఏమన్నా ధనుంజయ అన్న మన మేనిఫెస్టో బాగుంది కదా అంటే భలే బాగుంది అని అంటున్నాడు ఆయన పక్క నుండి. ఆయన ఒక అధికారి, ఐఏఎస్ అధికారి. సిగ్గుచేటు.
మీకేమన్నా సిగ్గుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి అతను. 500 మంది కంటే ఎక్కువ నివసించే దళిత వాడల్ని పంచాయతీలు చేయటానికి ఒక ప్రపోజల్ పెడుతున్నామని ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో ప్రస్తావిస్తే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన జగమెరిగిన సునీల్ కుమార్ గారు ఆయన ముఖ్యమంత్రిని కలిసి అభినందిస్తారంట. ఎయిమ్స్ తరఫున భలే నిర్ణయం తీసుకున్నారు సార్ అని ఆ ఫోటో కూడా పెట్టాం. వీళ్ళిద్దరు అధికారులను కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేశాం. డోర్ స్టెప్స్కి అర్హులైనటువంటి పేదల ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ పెన్షన్ ఇవ్వాలి అనే డైరెక్షన్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇప్పించాలని కూడా కోరటం జరిగింది. ఏదో ఒక విధంగా మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారిని కన్విన్స్ చేసి కొన్ని మార్పులు చేర్పులు చేశామని ఎన్నికల కమిషన్ నమ్మబలికి మరికొంతమందిని ఏ విధంగా అయినా కూడా వారు మరణించినా పర్లేదు ప్రతిపక్షాల మీద చెడు ప్రభావం వచ్చేటటువంటి విధంగా జనాల్లో క్రియేట్ చేయాలనే ఒక దురుద్దేశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని కూడా వారి దృష్టికి చెప్పినప్పుడు చాలా సావధానంగా అనేక అంశాలు వారి దృష్టికి తెచ్చినప్పుడు సానుకూలంగా స్పందించారు. అలాగే రాబోయే 2 రోజుల్లో పోలీస్ శాఖకి సంబంధించిన అబ్జర్వర్లు కూడా వస్తారు. వారిని కూడా కలిసి మా యొక్క విన్నపాలు ఏవైతే ఉన్నాయో వారి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వ తీరు మొత్తాన్ని కూడా వివరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తథ్యమో. అందుకే ఈ విధంగా అధికారుల్ని మభ్యపెట్టుకొని తన సొంత వ్యక్తుల్ని జేబులో పెట్టుకొని వారి ద్వారా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారో దాన్ని ఎలక్షన్ కమిషన్ వారు కఠినమైన నిబంధనలతోటి నిర్ణయాలతోటి ఆపుతారని మేమైతే మనసావాచ నమ్ముతున్నాం. మే నెల పింఛన్లకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, మే నెలలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వ నిర్ణయం ఏంటి? లబ్ధిదారులకు ఎలా పంపిణీ చేయనున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో అందజేయాల్సినటువంటి సామాజిక భద్రతా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవి మే 1వ తేదీ నుంచి అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. గత నెల ఇచ్చినటువంటి పెన్షన్ల విషయంలో తీవ్రమైనటువంటి దుమారం రేగింది. కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేయకుండా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక ప్రహసనంగా నిర్వహించిన కారణంగా 32 మంది వృద్ధులు చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా అధికార యంత్రాంగం తాత్సారం చేస్తోందని విపక్ష రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలవడం జరిగింది, వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోవడం, మే నెలలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ పంపిణీని ఇంటి వద్దకే వెళ్లి ఇచ్చేలా తగిన ఉత్తర్వులు జారీ చేయాలి. ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో దాన్ని అమలు చేయడంలో అధికార యంత్రాంగం ఇప్పటికీ తాత్సారం చేస్తోంది. తద్వారా పెన్షన్ల పంపిణీ విధానంలో మరోసారి వివాదాస్పదంగా వ్యవహరించే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి గత 3 రోజులుగా విపక్షాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆ ఉత్తర్వులు అధికార యంత్రాంగానికి ఉండి తగిన చర్యలు తీసుకోవాలని సూచించిన అధికారులు ఇప్పటికీ ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయాలు చూపించలేదు అనేటువంటి వివాదాలు నెలరేగి ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఏప్రిల్ నెల పెన్షన్లు మే 1వ తేదీన ఎవరికైతే డీబీటీ బ్యాంకు ఖాతాలు ఉన్నాయో వాళ్ళకైతే డైరెక్ట్ గా పెన్షన్దారులకు వాళ్ళ బ్యాంక్ ఖాతాలోనే డబ్బులు జమ అవుతుంది. అలాగే ఎవరైతే బ్యాంకు ఖాతాలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇళ్ల వద్దకే పెన్షన్లు పంపిణీ చేస్తారు. ఇందుకు సంబంధించి సచివాలయ ఎవరూ ఇక్కడ సచివాలయం వద్దకు రావాల్సిన అవసరం లేదు అని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈ రోజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టంగా చేశారు, ఎవరైతే వృద్ధాప్య వితంతు వికలాంగులు ఇతర 16 రకాల పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాల్సిన మొత్తం అందులో ఎక్కువ మంది ఎవరైతే బ్యాంక్ ఖాతాలు ఉన్న వారికి ఇస్తారు. మే 1వ తేదీన బ్యాంక్ ఖాతాలు లేని వాళ్ళకి 5వ తేదీ లోపల వాళ్ళ ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తాము. ఎవరైతే గత నెలలో సచివాలయాల అయితే శ్రీనివాస్ మోహన్, ఇక్కడ లబ్ధిదారుల ఖాతా వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? ఇప్పటికే లబ్ధిదారులకు సంబంధించి బ్యాంక్ ఖాతాల వివరాలు చాలా అధికార యంత్రాంగం వస్తుంది. అందులో చాలా మంది దాదాపు సగం మంది వరకు డీబీటీ ద్వారా డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు వీలుగా మొత్తం ఖాతాల వివరాలు అందుబాటులో ఉన్నాయి. మిగతా వాళ్ళు మాత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళని సచివాలయ సిబ్బంది వాళ్ళ ఇళ్ల వద్దకు వెళ్లి 5వ తేదీ లోపల పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్లు సూచించడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాజమహేంద్రవరం పార్లమెంటు భాజపా అభ్యర్థి పురంధేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో పురంధేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ఆమెకు మద్దతు తెలిపారు.
ధరల పెంపు, పన్నుల బాధుడితో జగన్ ప్రజల నడ్డి విరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఉద్యోగావకాశాలు రావాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. గడిచిన 5 రోజులుగా నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో నేను పర్యటిస్తున్నాను. ప్రజల్లో అనూహ్యమైనటువంటి స్పందన కనపడుతుంది. వారందరిలో కూడా ఒక గట్టి సంకల్పం అయితే ప్రస్ఫుటంగా మాకు అర్థమవుతుంది. వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఏదైతే ఉందో గద్దెను దించాలి అని, కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకుని కూటమిని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి సంకల్పం ప్రస్ఫుటంగా మాకు కనపడుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారో ప్రజలు గుర్తించారు. అదేవిధంగా మన రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవం కలిగినటువంటి వారిని అధికారంలోకి తీసుకుని వస్తే అభివృద్ధి మెండుగా జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలపై నేను ప్రశ్నిస్తాను అని చెప్పడం మాత్రమే కాకుండా ఇన్ని సంవత్సరాలు కూడా వారు ప్రజల మధ్యకు వస్తూ ఎప్పటికప్పుడు సమస్యలపై గళం విప్పుతున్నటువంటి సందర్భంలో ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ప్రజలు ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నారు అని చెప్పి మాకు తెలియవస్తున్నటువంటి విషయం. అనంతపురం జిల్లా గుంతకలలో వైకాపా నాయకులకు ఆర్టీసీ అధికారులు కొమ్ము కాస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని షెడ్డును 4 ఏళ్లుగా విశ్రాంత ఉద్యోగులు వినియోగించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణస్వామి విశ్రాంత ఉద్యోగులు ఉన్న షెడ్డులోకి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు ఆర్టీసీ డిపో మేనేజర్కు సమాచారం ఇచ్చి విశ్రాంత ఉద్యోగులు ఉన్న షెడ్డును కూల్చివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారు. వైకాపా నేతల ఒత్తిళ్లతో అధికారులు షెడ్డును కూల్చేసేందుకు సిద్ధం కాగా తెలుగుదేశం నేతలు అడ్డుకోవడంతో కూల్చివేయకుండానే వెనుదిరిగారు. ఓటు హక్కు అడిగాము తప్ప అక్కడ సమావేశాలు కూడా మేము పెట్టలేదని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ మీడియా సోదరులందరికీ తెలుపుతున్నాం. ఈరోజు వాళ్ళు కూడా మీరు వచ్చిందానికే ఈరోజు మా కేంద్రాన్ని, మా షెడ్డుని ఈరోజు ఆర్టీసీ డిఎం గారు వచ్చి మీరు అక్కడ సమావేశం పెట్టారు, ఆ షెడ్ తీసేస్తామని చెప్పి జేసీబీ కూడా పంపించారు. ఓటు అడిగే హక్కు అందరికీ ఉంటుంది కాబట్టి అది తప్పేం కాదు. వాళ్ళ సమావేశం కాలేదు. మేము ఓటు అడిగేదానికి వస్తే ఆ షెడ్ని కూల్చే పరిస్థితి ఉంటుందంటే మాకు కూడా బాధ అవుతుంది. ఈ ప్రాంతంలో కూడా గతంలో కూడా అన్ని పార్టీలు కూడా వచ్చి ఇక్కడ వచ్చి ఓటు అడిగారు. ఆ ఫొటోస్ కూడా వాళ్ళు మాకు చూపిస్తున్నారు. జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాలను వేధించడానికి పోలీసులను వాడుకుంటోందని గుంటూరు లోక్సభ తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అదే పోలీసులను ఉపయోగించుకుని రాష్ట్రంలో 48 గంటల్లో గంజాయి నియంత్రించవచ్చని అన్నారు. గుంటూరులోని ఓ ఫంక్షన్ హాలులో వైద్య సిబ్బందితో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. భూముల ధరలు పెరగడం వల్ల కొత్త ఆసుపత్రుల ఏర్పాటు భారంగా మారిందన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందికి అవసరమైన నాణ్యమైన శిక్షణ అందించేలా ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి పాల్గొన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలన్నిటినీ వాడి ప్రతిపక్షాల మీద ఉన్న కేసులు పెడతారు, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెడతారు, కానీ ఆ వ్యవస్థల్ని గంజాయి కంట్రోల్ చేయడానికి మాత్రం వాడలేనటువంటి దుస్థితిలో మనం ఈ రోజు ఉన్నాం. మీరు అన్నట్టు గంజాయి, మందు, ఈ రోజున మీరు కూడా పొద్దున 8 గంటల నుంచి వెళ్ళిపోతారు. పొద్దున్న ఇంట్లో వెళ్ళిపోయి వర్క్ చేసుకొని సాయంత్రం ఎప్పుడో వస్తారు. వచ్చాక వంటలు అనుకుంటా బిజీగా ఉంటారు. ఆ పిల్లలు ఎడిపోతున్నారో తెలియదు, ఏమి తాగుతున్నారో తెలియదు, ఏమి తింటున్నారో తెలియదు, ఎవడు ఏ చాక్లెట్ల రూపంలో గంజా ఇస్తున్నాడో తెలియదు. తల్లిదండ్రులు చూసుకోలేనటువంటి పరిస్థితి, చాలా హృదయ విదారకమైనటువంటి సిచ్యువేషన్ నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే నేను కూడా పిల్లలు ఉన్నటువంటి వ్యక్తిని, రోజు పిల్లలు స్కూల్కి వెళ్తే ఏ రోజు ఎలా వస్తారో తెలియని ఆవేదనతో ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి లోకేష్ గారు కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు. కంపల్సరీగా గంజాయిని మాత్రం కంట్రోల్ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు, మాట ఇస్తా ఉన్నాను. శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో వలసల దెబ్బకు వైకాపా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి కూటమి అభ్యర్థి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో రోజు వందల సంఖ్యలో వైకాపా ముఖ్య నేతలు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి సైకిల్ ఎక్కుతున్నారు.
కోటబొమ్మాలి మండలం పెద్దబమ్మిడి నుంచి 250 కుటుంబాలు, జగన్నాథపురం నుంచి 50 కుటుంబాలు అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశంలో చేరాయి. సంతబొమ్మాలి మండలం కాశీపురం నుంచి 30 కుటుంబాలు, మేఘవరం నుంచి 10 కుటుంబాలు, నందిగా మండలం నరేంద్రపురం పంచాయతీ నుంచి 20 కుటుంబాలు, నర్సీపురం పంచాయతీ నుంచి 10 కుటుంబాలు, టెక్కలి మండలం గూడెం పంచాయతీ నుంచి 20 కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైకాపా సీనియర్ నేత విజయభాస్కర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవికి విజయభాస్కర్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 5 ఏళ్లలో ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి పార్టీని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై దుద్దికుంటకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ప్రశాంతమైన పుట్టపర్తి నిలయంలో అభివృద్ధి చేసే పార్టీకే ఓటు వేసి గెలిపించాలని విజయభాస్కర్ రెడ్డి కోరారు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నాకున్నటువంటి పదవి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవికి కూడా నేను రాజీనామా చేసుకుంటా. రాజీనామా పేపర్ కూడా నేను ఈమెయిల్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుల వారికి కూడా పంపిస్తున్నా. ఈరోజు ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా ఉన్నటువంటి దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారు కానీ, పార్టీ బాగోగుల పట్ల కానీ, పార్టీని కష్టపడి గెలిపించి అధికారంలోకి తెచ్చినటువంటి నియోజకవర్గంలోని పుట్టపర్తి నియోజకవర్గంలోని పార్టీ యొక్క క్రియాశీల సభ్యుల యొక్క, క్రియాశీల నాయకుల యొక్క బాగోగులు కానీ, వారి స్థితిగతులు కానీ మర్చిపోయి పార్టీని గాలికి వదిలేసి చాలా కుటుంబాలను తనకు అడ్డు వస్తారనేటువంటి ఒక దురుద్దేశంతో వారి ఉనికిని లేకుండా ప్రజల్లో చేయాలనేటువంటి ఒక దురాలోచనలతో 5 సంవత్సరాలుగా శ్రీధర్ రెడ్డి గారి వ్యవహారం అనేది మాకు చాలా బాధ కలిగించింది. ఈ విషయాలన్నింటినీ కూడా అధిష్టానానికి చెప్పుదామంటే కనీసం ఎవరు కూడా అధిష్టానంలో ఏ మాత్రం కూడా ఏ రోజు కూడా పార్టీ యొక్క స్థితిగతులపైన పార్టీ నష్టపోతుందా, కష్టపడతా ఉందా ఇక్కడ అనే దానితో సంబంధం లేకోకుండా గాలికి వదిలేసి ఈరోజు పార్టీకి అందరూ కూడా కష్టపడాలనేటువంటి ఆ వాదనలో అర్థమే లేదు. జిల్లా కేంద్రము, తర్వాత ఈ నేషనల్ హైవేస్, ఇవన్నీ కూడా తనే తెచ్చినట్టు అదొక డబ్బా కొట్టుకోవడం. శ్రీకాకుళంలో సైకిల్ హవా కొనసాగుతోంది. మాజీ మున్సిపల్ చైర్మన్ అందవరపు వరం కుటుంబ సభ్యులు తెలుగుదేశంలో చేరారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, అసెంబ్లీ అభ్యర్థి గొడ్డు శంకర్ గుజరాతీపేటలోని వరం ఇంటికి వెళ్లి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. దీనిలో భాగంగా 500 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపా తీర్థం పుచ్చుకున్నాయి. దీంతో గుజరాతీపేటలో వైకాపా కనుమరుగవుతుందని తెదేపా నేతలు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలు ప్రజలను ఆకట్టుకున్నాయని, అందుకే తామంతా తెదేపాలో చేరామని మాజీ మున్సిపల్ చైర్మన్ కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వైకాపాని వలసలు వణికిస్తున్నాయి. నాగాయలంక మండలంలో భారీ సంఖ్యలో వైకాపా నాయకులు జనసేనలో చేరారు. అవనిగడ్డ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ఇంటి వద్ద ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి సమక్షంలో నాగాయలంక మండలం ఒక్కపట్లవారిపాలెం సర్పంచ్ అంబటి శ్యాంప్రసాద్ జనసేనలో చేరారు. సర్పంచ్ శ్యాంప్రసాద్తో పాటు వైకాపా నాయకులు జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేనలో చేరిన వారందరికీ బాలశౌరి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎద్దనపూడి మండలంలో వైకాపా జడ్పీటీసీ చుండి లక్ష్మీనారాయణమ్మ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతో పాటు మరో 50 కుటుంబాలు తెలుగుదేశం అభ్యర్థి ఏలూరి సాంబశివరావు సమక్షంలో తెదేపా గూటికి చేరాయి. అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ వైకాపాను వీడి తెదేపాలో చేరాలని ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. మండలంలో ఆ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లో విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆనాడు ప్రభుత్వ వైఖరికి నిరసనగా. కానీ ప్రజలకి సేవ చేయాలనే తలంపుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది బాధ్యత కలిగి సమాజం పట్ల అవగాహన కలిగిన వ్యక్తులు పోటీ చేశారు. ఈ 2 సంవత్సరాల సమయంలో, 2-2.5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఈ ప్రభుత్వం యొక్క అసమర్థ నిరంకుశ వైఖరి వలన లోకల్ బాడీస్ అన్ని కూడా నిర్వీర్యం అయిపోయినాయి. మినిమం ఇది కూడా లేకపోవడం, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్, పార్టిసిపేషన్ ని అవాయిడ్ చేయడంతో పాటు మనం చాలా చిన్న చూపు చూడటం జరిగింది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు చాలా తీవ్రమైన వ్యతిరేకత, కోపంతో ఈ ప్రభుత్వం పట్ల ఉన్నారు. ప్రజల సొమ్ముతో ఓట్లు దండుకునే పథకాల కొనసాగింపునకు వైకాపా మేనిఫెస్టో రూపొందించిందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి విమర్శించారు.
అభివృద్ధి చేయకుండా, సంపద సృష్టించకుండా ప్రజల నుంచి పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేసి సంక్షేమం అందించడం సరికాదన్నారు. గత మేనిఫెస్టోలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయకపోగా మద్యం అమ్మకాలను 1,50,000 కోట్లకు చేర్చారని మండిపడ్డారు. వైకాపా మేనిఫెస్టోలో పంచాయతీల ప్రగతికి సంబంధించిన ప్రస్తావనే లేదని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలుగా మనం గమనిస్తే అభివృద్ధి శూన్యంగా మారింది. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుని మరలా ప్రజలకి సంక్షేమ పథకాల పేరుతో, జగనన్న పేరు, వైఎస్ఆర్ పేర్లతో వారే ప్రజలకి ఉచితంగా అందిస్తున్నట్టుగా రకరకాల స్కీముల్ని అందిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నీటిపారుదల ప్రాజెక్టులకి కేవలం 5% మాత్రమే ఖర్చు పెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 5% కేటాయింపుల్లో కూడా వాస్తవంగా ఖర్చు పెట్టింది 2.5% మాత్రమే. 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేకపోయింది. దాదాపు 90% పూర్తయిన వెలుగొండ ప్రాజెక్టు ఇంకా ఆ నీరు భూములకి రాలేకపోతుంది. ఇలాంటి అనేక ప్రాజెక్టులు 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు కూడా పూర్తి కాని పరిస్థితి. గ్రామంలో మిగతా నీటి వనరుల మీద అభివృద్ధి కానివ్వండి, లేదంటే గ్రామానికి 5వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలుగా ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల మీద గ్రామాల్లో ఉన్నటువంటి ఇంటి పన్నులు, నీటి పన్నులు, ఇతర వాటి మీద వచ్చే ఆదాయంతో గ్రామ పంచాయతీలు నెట్టుకొస్తూ ఉన్నారు. వాటిల్లో కూడా సిబ్బంది జీతపత్యాలకు గాని ఈ అసలు విద్యుత్ ఛార్జీలు అనేది ఒక సమస్యగా మారిపోయింది. ఒక్కొక్క పంచాయతీకి 4 కోట్లు, 5 కోట్లు ఉన్న గ్రామ పంచాయతీలు ఈ రోజు కూడా ఉన్న విద్యుత్ బకాయిలు.